ఓం ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. సో మెన్ పవర్ కిట్ అంటే జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వాడితే అన్నట్లుగా మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది. అవును. అది కూడా ఏంటంటే సెలబ్రిటీ కిట్ అని చెప్పేసి ఈ మధ్య ఫేమస్ అయింది సార్. అవును. అంటే ఏంటి అది సెలబ్రిటీస్ మాత్రమే ఈ మెన్ పవర్ పెరగడం కోసం ఆర్డర్ చేసుకుంటా ఉంటారా? అంటే బేసిక్‌గా ఇది ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది మీకు చెప్తాను. నార్మల్‌గా మన కిట్ వచ్చేసి ఒక 3-6 మంత్స్ యూజ్ చేయాల్సి ఉంటుందనమాట. అయితే కొంతమంది మనల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు ఏం చెప్పారంటే, "సార్ మా దగ్గర అంత టైం లేదు. మాకు కొంచెం క్విక్‌గా రిజల్ట్ కావాలి" అని చెప్పి అడగడం జరిగిందనమాట. ఓకే. సో వాళ్ళకు ఏం చేస్తే బావుంటుందని కొంచెం రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని 2-3 సప్లిమెంట్స్ దాంట్లో యాడ్ ఆన్ చేసి రైట్. సో క్విక్‌గా రిజల్ట్ వచ్చేటట్టుగా మనం ఒక 2-3 మంత్స్ వాడితే రిజల్ట్ వచ్చేటట్టుగా ఒక కిట్ తయారు చేసామనమాట. ఓకే. సో స్టార్టింగ్‌లో కొంతమంది ఎవరైతే సెలబ్రిటీస్ అడిగారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయడం వల్ల దానికి సెలబ్రిటీ కిట్ అని పేరు పెట్టాను. ఓకే. తర్వాత అంటే మనకు ఎవరైతే క్లయింట్స్ వస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఓన్‌గా ఇండివిడ్యువల్‌గా వాళ్ళంతా వాళ్ళే అడిగారు. సార్ ఓకే. మాకేదైనా క్విక్‌గా రిజల్ట్ వచ్చేది ఉందా? మేము సెలబ్రిటీస్ సార్ ఆ విషయం అన్నారా? అంటే క్విక్‌గా రిజల్ట్ వచ్చేది ఉందా అంటే మేము కూడా చెప్పాను. ఇట్లా అండి సెలబ్రిటీ కిట్ ఒకటి ఉంది అంటే, సార్ మేము సెలబ్రిటీ కదా! మేమెందుకు కాకూడదు అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. ఓకే. సో ఓకే. అలా గ్రాడ్యుయల్‌గా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. సో డిఫరెన్స్ అంటే ఒక 2-3 సప్లిమెంట్స్ ఎక్కువుంటాయన్నమాట. ఓకే. సో ఈ సప్లిమెంట్స్ అడిషనల్‌గా యాడ్ ఆన్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి తొందరగా వస్తుంటాయి. ఓకే. నార్మల్‌గా 6 మంత్స్‌లో వచ్చే రిజల్ట్స్ ఇక్కడ 2-3 మంత్స్‌లో 3 వస్తుంటాయి మంత్స్‌లో అన్నమాట. వచ్చేస్తాయి. బట్ ఓకే. దీంతో పాటుగా అంటే ఎవరైనా కూడా సెలబ్రిటీ కిట్ తీసుకున్నా, నార్మల్ కిట్ తీసుకున్నా కూడా డే 1లో రిజల్ట్ రావాలనో, లేదా 15 డేస్‌లో రిజల్ట్ రావాలనో, 1 మంత్‌లో రిజల్ట్ రావాలన్న మైండ్ సెట్‌తో మాత్రం రాకండి. సో ఖచ్చితంగా కోర్స్ మొత్తం కంప్లీట్ చేయాలి. కోర్స్ మొత్తం కంప్లీట్ చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఓకే. ఓకే సార్. మెయిన్ అసలు ఇప్పుడు మనం సెలబ్రిటీ ఇవన్నీ పక్కన పెడదాం సార్. సో ఎక్కువ కూడా వీళ్ళలోనే మనం ఈ సమస్య అనేది చూస్తా ఉన్నాం. అంటే బిజినెస్ మ్యాన్స్‌లో కావచ్చు, లేదు అనంటే సినీ స్టార్స్‌లో కావచ్చు, లేదు అనంటే బాగా ఏదో రియల్ ఎస్టేట్ రంగంలో ఇట్లా వస్తున్నాం అనేవాళ్ళు కావచ్చు. వాళ్ళలో ఎక్కువ ఈ సమస్యలు చూస్తున్నామని వాళ్ళే ఫోన్‌లు ఎక్కువ వస్తున్నాయి మనకి. అవును. సో ఏంటి ఎందుకు వాళ్ళలో ఆ రీజన్స్ ఏ కారణంగా వస్తుంటాయి? అంటే 2-3 రీజన్స్ మనం చెప్పుకోవచ్చండి. హుహు. ఫస్ట్ స్ట్రెస్ లెవెల్స్. ఓకే. ఓకే. అండ్ సెకండ్ వచ్చేసి ప్రాపర్‌గా స్లీప్ లేకపోవడం. హ్మ్. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాపర్‌గా ఫుడ్ టైమింగ్స్ లేకపోవడం. ఓకే. ఓకే. అంటే ఆల్రెడీ మనం తింటున్న ఫుడ్డే అసలు క్వాలిటీ ఫుడ్ కాదు. హుహుహు. పోనీ కనీసం అదన్నా టైంకి తింటున్నామంటే అది కూడా టైంకి తినట్లేదనమాట. యెస్. 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 సో ఎప్పుడు పడితే అప్పుడు తినడము, సెమీ కుక్డ్ ఫుడ్ తినడము, ప్రిజర్వ్డ్ ఫుడ్ తినడము, కెమికల్లీ సింథసైజ్డ్ ఫుడ్ తినడము. సో ఇలా అంటే డిగ్రేడ్ చేస్తూ వెళ్తూ ఉండడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతూ వస్తూ ఉంటాయి. ఓకే. రైట్. అంటే ఎవరికైనా సెలబ్రిటీస్‌కైనా, నార్మల్ పీపుల్‌కైనా ఫస్ట్ గుర్తులు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఈ సమస్య వచ్చింది అనంటే, అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్య వచ్చిందంటే, మీ బాడీలో ఇదొకటే సమస్య కాదు. హుహుహు. బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా సమస్యలున్నాయి. అంటే నిజం చెప్పాలంటే ఆ సమస్య వచ్చిందంటే ఆ సమస్య వాళ్ళని ఒక వెల్ విషర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే వాళ్ళకు తట్టి లేపుతుంది. హుహు. ఒక అలార్మింగ్ లాగా పనిచేస్తుందనమాట. అరే బాబు నువ్వు యాక్టివ్‌గా నువ్వు ఎడ్యుకేట్ అవ్వు అండ్ యూ స్టార్ట్ యాక్షన్. నీ సమస్యకి యాక్షన్ తీసుకో. అంటే మనం ఇచ్చే ఈ హోలిస్టిక్ కిట్ అది సెలబ్రిటీ కిట్ కానీ, నార్మల్ కిట్ కానీ ఆ ఒక్క సమస్య గురించి కాదనమాట. అంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో మీకున్న సమస్యలు ప్లస్ ఇంకా ఫ్యూచర్‌లో మీకు వచ్చే సమస్యలు వీటన్నిటికి కూడా దానికి చెక్ పెడుతుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈడీ ప్రాబ్లమ్ వచ్చిందంటే అర్థం ఏంటి? అంగానికి ప్రాపర్ బ్లడ్ ఫ్లో లేదు. అవును. అంటే మొత్తం బాడీలో అంగం ఒకటే లేదు కదా! మిగతా అవయవాలు చాలా ఉన్నాయి కదా! వాటికి కూడా బ్లడ్ సప్లైస్ ప్రాపర్‌గా లేదనమాట. అంటే హార్ట్‌కి కూడా బ్లడ్ సప్లైస్ ప్రాపర్‌గా లేదు. అంటే ఇంకో 2-3 ఇయర్స్‌లో డౌన్ ద లైన్‌లో హార్ట్‌కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది అని ఇది ఒక అలార్మింగ్ లాగా అనమాట. యెస్. సో అందుకే చెప్పేదేంటంటే ఓవరాల్‌గా మనం ఏం చెప్తామంటే ఈ సెలబ్రిటీ కిట్ కానీ, నార్మల్ కిట్ కానీ వాడితే మీ ఏజ్, మీ లైఫ్ ఒక 10 ఇయర్స్ బ్యాక్‌కెళ్తుంది. అంటే ఒక 50 ఇయర్స్ పర్సన్ ఒక 6 మంత్స్ సీరియస్‌గా వాడితే అతను 40 ఇయర్స్ పర్సన్ లాగా అవుతాడు. ఓకే. సో అందుకే చెప్పేది అంటే ఏంటంటే నాట్ ఓన్లీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇది. Yes. టోటల్ బాడీ అనేది రిజనరేట్ అవుతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఓకే. ఎగ్జాక్ట్‌లీ. అంటే నిజంగా నేను ఒక మాట చెప్తానండి. మీరు కిట్ స్టార్ట్ చేసుకునే డే 1 ముందు ఒక సెల్ఫీ తీసుకోండి. ఓకే. దాన్ని ప్రింటౌట్ తీసుకోండి. ఆ. ప్రింటౌట్ తీసుకున్నాక గోడకి పేస్ట్ చేసుకోండి. హుహుహు. 6 మంత్స్ సీరియస్‌గా కిట్ వాడుతూ, చెప్పిన డైట్ ఫాలో అవుతూ, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని 6 మంత్స్ తర్వాత ఓకే. మళ్ళీ ఒక సెల్ఫీ తీసుకొని మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకోండి. ఓహ్! ఆ 2 గోడకి పక్కన పెట్టుకోండి. రైట్? యెస్. యెస్. ఒక అన్‌నోన్ పర్సన్‌కి తీసుకొచ్చి, అరే బాబు ఈ 2 ఫోటోస్ నావే అంటే ఖచ్చితంగా నమ్మరు.
ఓకే. ఖచ్చితంగా నమ్మరు. నువ్వు ఫోటోషాప్‌లో ఎడిట్ చేసుకొని ఏ తీసుకొచ్చావు. వచ్చింది. ఏ వచ్చిందని చెప్పి చెప్తుంటారనమాట. సో ఎందుకంటే అంత అంటే చేంజ్ ఏజ్ కూడా తగ్గినట్టు దట్స్ కనపడతదా? వాట్ ఐమ్ సేయింగ్. ఎవ్రీథింగ్. ఓకే. నాట్ ఓన్లీ ఓకే. ఏజ్, ఎవ్రీథింగ్. కంప్లీట్‌గా గ్రాడ్యుయల్‌గా ఎందుకంటే మనం ఒక హోలిస్టిక్ అప్రోచ్‌లో ఒక ప్రాపర్ డైట్ అనేది ఈ కిట్ ద్వారా మనం అందిస్తున్నాం కాబట్టి యెస్. సో ఖచ్చితంగా అలాంటి చేంజెస్ అయితే ఉంటాయి. సో నేను నిజంగా చెప్తున్నా కదా! ఒక 6 మంత్స్ సిన్సియర్‌గా వాడి 2 సెల్ఫీలు పక్కన పెట్టుకోండి. అసలు మీ ఇంట్లో వాళ్ళు నమ్మరు. ఓకే. బయట వాళ్ళ విషయం పక్కన పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి 2 పక్కన పెట్టి చెక్ చేసుకోండి అంటే వాళ్ళు కూడా నమ్మలేరు. అంత అద్భుతమైన రిజల్ట్స్ అనేవి మన కిట్ ద్వారా ఒకవేళ వస్తున్నాయి. మీరు వెయిట్ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి సార్, అవును. వెయిట్ ఎక్కువ పెరిగిపోతున్నాం, దీనివల్ల కూడా ఈడీ వస్తుందని చెప్పేసి విన్నాం అవును. సార్. అవును. పొట్ట భాగంలో ఫ్యాట్ ఎక్కువ ఉంది అని అంటే మళ్ళీ వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇస్తారండి? అవునండి. వెయిట్ లాస్‌కి అంటే సెపరేట్ స్పెసిఫిక్‌గా వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్పాలి. నాకు వాళ్ళకి డయాబెటిస్ ఉంది సార్. డయాబెటిస్ అంటే డయాబెటిస్ తగ్గడానికి, అదే విధంగా ఈడీ ప్రాబ్లమ్ సమస్యకి రెండిటికి ఇవ్వండి అంటే 2 కిట్లు. యెస్. లేదు వెయిట్ ఎక్కువ ఉన్నాము, వెయిట్ లాస్‌కి ఇవ్వండి, తర్వాత ఈడీ ప్రాబ్లమ్‌కి ఇవ్వండి అంటే దానికి. ఓకే. అంటే ఇక్కడ 2 విషయాలండి. ఆహా. ఫస్ట్ వాళ్ళు డిస్క్లోజ్ చేయాలి. అదే నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది ఉందని చెప్పాలి. అండ్ సెకండ్ దే షుడ్ రెడీ అండ్ విల్లింగ్. ఓకే. లేదంటే ఓం ప్రకాష్ గారు అంటేనే యోగా థెరపిస్ట్ కూడా కాబట్టి మాకు ఈడీకి మేము వచ్చేసి కిట్ తీసుకుంటాము. వెయిట్ లాస్‌కి యోగా యోగా, ఏమైనా రైట్. రైట్. యోగాతో సాధ్యమేనా వెయిట్ 100% లాస్? 100% సాధ్యం. ఓహ్! సూపర్. ఇది అంటే ఓం ప్రకాష్ గారు ఒక్కరిని పట్టుకుంటే అట్లా న్యూట్రీ సప్లిమెంట్స్ వచ్చేసేస్తాయి. ఇట్లా వెయిట్ లాస్‌కి యోగా క్లాసెస్ వచ్చేసేస్తాయి. యెస్. ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే కాదు, సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా జీవీఎస్కే న్యూట్రాసిటికల్ వాళ్ళైతే మెన్ పవర్ కిట్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది సక్సెస్‌ఫుల్‌గా మార్కెట్‌లో అయితే రన్ అవుతా ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా హల్చల్ చేస్తా ఉంది. మీరు కూడా ఈ మెన్ పవర్ కిట్ వాడి మీ ఏజ్‌ని కొంచెం తగ్గించుకొని మేము కూడా యాక్టివ్‌గా ఉండాలి అంటే 60 ఏళ్ల వయసు వాళ్ళు మళ్ళీ మనం 50 ఏళ్లలా కనబడాలి. అదేవిధంగా మన బాడీ మెటబాలిజం కూడా మారాలి అని అంటే ఈ కిట్ వాడితే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు. సో కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. మళ్ళీ మా లైఫ్ స్టైల్ మాత్రం మేము అట్టే పెట్టుకుంటాము, సిగరెట్లు తాగుతాం, మందు తాగుతాం, రాత్రిళ్ళు నిద్ర మేలుకుంటాం అంటే మాత్రం వర్కౌట్ అవ్వదు ఇది. సో వీళ్ళు చెప్పిన విధంగా ఫాలో అయితే మాత్రం హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. మీ మెన్ పవర్‌ని పెంచుకోవచ్చు అంటున్నారు. సో ఈ కిట్‌ని ఆర్డర్ చేసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు ఓం ప్రకాష్ గారితోటి మాట్లాడిన తర్వాత కిట్ తీసుకోవాలంటే అపాయింట్మెంట్ ద్వారా సార్‌తో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ అండి. అంటే ముగ్గురు క్లయింట్స్‌ని డీల్ చేసాము. ఇవాళ మార్నింగ్ కూడా ఒక క్లయింట్ వచ్చారు. సో సేమ్ ఇప్పుడు అంటే యాక్సిడెంటల్‌గా మీరు డిస్కస్ చేస్తుంది నిన్న ఇవాళ జరిగింది కూడా చాలా కోయిన్సిడెన్స్ అన్నమాట. సో బేసిక్‌గా అసలు స్టంట్ ఎందుకు వస్తుందండి? స్టంట్ ఎందుకు వస్తుంది? బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, బ్లడ్ క్లాట్ వల్ల. రైట్. ఓకే. సో ఇప్పుడు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? బ్లడ్ ఫ్లో. రైట్. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఇదే మనం ఎడ్యుకేట్ చేసాం. ఏంటంటే మీకు ప్రాబ్లమ్ ఓన్లీ